జహును మహర్షి గృత్సముడనే మహాముని ఆశ్రమానికి వచ్చాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రసంగవశాత్తు మాఘమాసం వ్రతం యొక్క ప్రసక్తి వచ్చింది. జాహ్ను మహర్షి గృత్యమునుడితో, మునీంద్ర, మాఘమాస వ్రతం చేత కేవలం ఇహపర సౌఖ్యాలే కలుగుతాయా, లేక బ్రహ్మజ్ఞానము శాశ్వత కైవల్యము కూడా సిద్ధిస్తాయా? దయచేసి నాకు వివరంగా చెప్పండి అని ప్రశ్నించాడు. అప్పుడు గృత్సమద మహాముని, మునిసత్తమ, మాఘమాస వ్రతం అనేది కల్పవృక్షం లాంటిది, కామధేనువు లాంటిది కూడా. అడిగినవన్నీ ఇచ్చే లక్షణం ఈ రెండిటికి ఉన్నట్లే మాఘవ్రతానికి కూడా కోరినవన్నీ ప్రసాదించే లక్షణం ఉంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. మాఘమాస వ్రతం వల్ల వాసుదేవుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే ఇవ్వలేనిదేముంటుంది? ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన అని శాస్త్రవచనం ఉన్నది కదా. జ్ఞాన వైరాగ్యము మోక్షము అన్నీ ఆ ఈశ్వరుని అనుగ్రహం వలనే కలుగుతాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను. పూర్వం ఆనంద శర్మ అనే విప్రుడు గంగా తీరంలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన వేదాంగ విశారదుడు, యజ్ఞాలు చేసిన సోమయాజి, నిష్ఠాగరిష్ఠుడు. అతనికి ఎన్ని ఉన్నా సంతాన భాగ్యం కలగలేదు. అతడు ఒక రోజున భార్యతో, మనకిన్ని సంపదలున్నాయి, కానీ గుణవంతుడైన కుమారుడు కలగాలన్న మన కోరిక మాత్రం నెరవేరలేదు. పిల్లలు లేని ఇల్లు కాయలు కాయని చెట్టులా శోభవిహీనంగా ఉంది. మనం పూర్వజన్మలో ఎవ్వరికి ఏమీ దానం చేయలేదేమో. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. అయినా మించిపోయిందేమీ లేదు. నేను వెళ్ళి ఆ లక్ష్మీనారాయణ స్వామిని గురించి తపస్సు చేసి ఒక మంచి కుమారుని ప్రసాదించమని కోరతాను అని ఒక ప్రశాంతమైన చోటు కూర్చొని అష్టాక్షరి మంత్రజపంతో తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం తపస్సు చేయగా వాసుదేవునికి అనుగ్రహం కలిగింది. శంఖ చక్రాలతో, పీతాంబరాలతో, గుండెల మీద వినోదించే శ్రీలక్ష్మితో గరుడ వాహనం ఎక్కి ఆయన ఆనంద శర్మకు ప్రత్యక్షమయ్యాడు. శర్మ ఏకాగ్రతలో ఉండడం చేత గోవిందుడు ప్రత్యక్షమైన సంగతి కూడా గమనించలేకపోయాడు. దేవదేవుడు అతని ఏకాగ్రతకు ఇంకా సంతోషించి అతనిని పిలిచాడు. ఆనంద శర్మ అమృతంతో సమానమైన ఆ పిలుపు విని కన్నులు తెరిచి తన ఇష్టదైవమైన శ్రీకాంతుడు తన ఎదురుగా కనిపించగా బ్రహ్మానందపడి, మహాపండితుడు కాబట్టి ఆసువుగా భక్తి పారవస్యంతో ఒక స్తోత్రం పఠించి ఆయనను ఇలా స్తుతించాడు. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాసింధు, నమస్తే నంతవిక్రమ, గోవిందాయ సురేశాయ అచ్యుతాయ వ్యయాచ కృష్ణాయ వాసుదేవాయ సర్వధ్యక్షాయ సాక్షిణే లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః. అనంత యాదిబీజాయ ఆధ్యాయకల రూపిణి యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే జలస్థాయ స్థలస్థాయ సర్వగాయామలాత్మనే సచ్చిద్రువాయ సౌమ్యాయ సమస్సర్వఘనాసినే నమః కాలాయ కలయే కామితార్థ ప్రదాయ చ నమో దాంతాయ కాంతాయ విష్ణవే జిష్ణవే నమః. విశ్వేశాయ విశాలాయ వేదసే విశ్వవాసినే సురాధ్యక్షాయ సిదాయ శ్రీధరాయ నమో నమః. హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే అగ్రీశ్వరాయ స్థూలాయ వాసుదేవాయ తే నమః. జనార్దనాయ జయిత్రాయ జితామిత్రాయ జీవినే వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః. జ్ఞానాయ జ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే దురంధరాయ దుర్యాయ ధరాధరాయ తే నమః. నారాయణాయ సర్వాయ రాక్షసానీక వైరిణే గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే కారుణ్యాయ శరణ్యాయ కాంతాయ మృతమూర్తయే కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ సంకర్షణాయ సర్వాయ నమస్త్రైలోక్యపారిణే భక్తప్రియాయ హరే నమః సర్వార్తినాశినే నానాభేద విభేదాయ నానారూపధరాయ చ నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకర. ఇలా స్తోత్రం చేస్తున్న ఆ బ్రాహ్మణుడు చూసి వాసుదేవుడు ప్రసన్నుడై, బ్రాహ్మణోత్తమ, నీకేం వరం కావాలో అడుగు అనగా ఆనంద శర్మ, దేవదేవ, నాకు నీ పాదపద్మాల మీద అచంచలమైన భక్తిని అనుగ్రహించు. అంతేకాదు సద్గతికి కారణమైన పుత్ర సంతానాన్ని ప్రసాదించు, జ్ఞాన వైరాగ్యాన్ని ముక్తిని ప్రసాదించు అని వరుసగా తన మనసులోని కోరికలన్నీ
ఆయనకు చెప్పేశాడు. శ్రీహరి, నీవు కోరిన వరాలు ఇస్తున్నాను. నీవు ఆసువుగా చెప్పిన ఈ స్తోత్రంతో నన్ను ఎవరు స్తుతించినా వారికి కూడా ప్రసన్నుడని వరాలిస్తాను అంటూ అంతర్ధానమయ్యాడు. ఆనంద శర్మ ఇంటికొచ్చాడు. కొన్నాళ్లకు ఆనంద శర్మ భార్య గర్భవతి అయి 12 కొడుకును కన్నది. ఆ పిల్లవాని ఆటపాటలతో ముద్దు మురిపాలతో ఆనందంగా కాలం గడిచిపోతోంది. ఒకనాడు నారద మహర్షి వీరింటికి అతిథిగా వచ్చి బాలును చూసి, ఇతనికి 12 ఏళ్ల ఆయుష్, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళాడు. ఆ దంపతులిద్దరూ విచారసాగరంలో మునిగిపోయారు. భగవానుడు పుత్రుని ప్రసాదిస్తూ అల్పాయుష్కుణ్ణి ఇచ్చాడేంటని విచారించారు. పండితుడైన ఆనంద శర్మ భార్యను ఓదారుస్తూ, ఎందుకు విచారిస్తున్నావు? జాతస్య ధ్రువో మృత్యు అని, పుట్టినవాడికి చావు తప్పదు. ఈ సృష్టిలో పుట్టినది శాశ్వతంగా ఉండదు. యదృశ్యం తన్నస్యం. ఇప్పుడు ఈ కనిపిస్తున్నదంతా ఎప్పుడో ఒకప్పుడు నశించవలసిందే. అయితే కొన్ని వస్తువుల ముందు, కొన్ని వస్తువులు తర్వాత నశించడం సహజం. లోకాలన్నీ కూడా శాశ్వతంగా ఉండవు. బ్రహ్మగారు నిద్రపోతే ఆయన సృష్టించిన ఈ లోకాలన్నీ నశించిపోవలసిందే. విచారించినంత మాత్రాన నశించేది నశించక మానదు. ప్రతి జీవి కూడా తాను పూర్వం చేసిన కర్మ ప్రకారమే పుడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కర్మ పరిపక్వం కాగానే నశిస్తూ ఉంటుంది. నాటకరంగం మీదకి పాత్రధారులు వస్తూ ఉంటారు. తమ పాత్రను నటించి అయిపోగానే రంగం మీద నుంచి నిష్క్రమిస్తారు. శాశ్వతుడైన వాడు ఆ పరమాత్ముడు ఒక్కడే. ఆయనకి జనన మరణాది వికారాలేమీ ఉండవు. కాబట్టి నేను ఆ శాశ్వతుడైన వాసుదేవుడి గురించి మళ్ళీ తపస్సు చేసి మన కుమారుడికి దీర్ఘాయుర్దాయం ప్రసాదించమని కోరుకుంటాను. నీవు విచారించుకో అని భార్యను ఓదార్చి తాను మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. మునుపటిలాగే మహాభక్తితో, ఏకాగ్రమైన దీక్షతో, నిశ్చలమైన మనస్సుతో తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆయన తపస్సుకు మెచ్చి ఆ జగన్నాథుడు ప్రత్యక్షమయ్యాడు. జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం